Day 7. Stream Group 1. Talk on school bag. Name items. ఈరోజు పిల్లలతోటి మనం స్కూల్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అనే విషయం గురించి మాట్లాడించాలి. పెన్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్, బుక్స్, వాటర్ బాటిల్, బాక్స్, షార్పెనర్. ఈ విధంగా కొన్ని మనం చెప్పినా చెప్పకపోయినా పిల్లలు చెప్తారు. చెప్పిన వాటిని అన్నిటినీ కూడా బోర్డుపై రాసి స్పెల్లింగ్స్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయించాలి. లెటర్స్ W to Z. ఐడెంటిఫై లెటర్స్. W నుండి Z వరకు లెటర్స్ ఐడెంటిఫికేషన్ చేయించాలి. W, X, Y, Z. ఒకేసారి సౌండ్స్ కూడా నేర్పించాలి. సౌండ్స్ కూడా చెప్పిస్తే వాళ్ళు వర్డ్స్లో రాసేటప్పుడు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడానికి వీలవుతుంది. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ W? V. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ X? X. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ Y? Y. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ Z? Ch. గేమ్ ఆల్ఫాబెట్ ట్రైన్. ప్లేస్ లెటర్స్ ఇన్ ఆర్డర్ A to Z. ఏ నుండి జెడ్ వరకు ట్రైన్లో బోగీస్ ఉన్నట్టుగా ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ని పిల్లలతోటి ప్లేస్ చేయించాలి, అంటే పెట్టించాలి. నెక్స్ట్ ITIG ఫ్యామిలీ వర్డ్స్. రీడ్ ITIG. CVC మెథడ్లో 3 అక్షరాల పదాలని చివర ITIG వచ్చేటువంటి పదాలని పిల్లలకి పరిచయం చేసి ప్రొనౌన్సియేషన్ కోసం కాన్సోనెంట్స్ పక్కన అన్ని కాన్సోనెంట్స్ తోటి వర్డ్స్ రాయించి 3 letter వర్డ్స్, ఫస్ట్ 3 letter వర్డ్స్ రాయించి చదివించాలి. వర్డ్స్లో ఐని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఐకి ఈ సౌండ్ వస్తుంది అనేది పిల్లలకి నేర్పించాలి. ఈ సౌండ్ ఐ పలికినప్పుడు, అంటే ఐ అనేటువంటి లెటర్ రాసినప్పుడు ఆ లెటర్కి ఈ అనే సౌండ్ వస్తుంది. BIT, బిట్. ఒక్కొక్క అక్షరం వాటి సౌండ్స్ ప్రొనౌన్స్ చేసి కొన్ని కనుక మనం ప్రాక్టీస్ చేపిస్తే తర్వాత లెటర్స్ తోటి చదివి వాళ్ళు చెప్పగలుగుతారు. BIT, బిట్. ఈ విధంగా ఒక్కొక్క పదాన్ని కనుక చదివిస్తే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వస్తుందన్నమాట. CIT, సిట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సి పక్కన ఏ కానీ ఓ కానీ యూ కానీ వస్తే కా సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం సిట్ సా సౌండ్ పలుకుతున్నాం. అంటే సి పక్కన ఐ రాసినప్పుడు సా సౌండ్ వస్తుందన్నమాట. ఐ కానీ ఈ కానీ వై కానీ వస్తే సి తోటి ఈ సౌండ్ ఉంటుంది కదా, దానికి సా అనేటువంటి సౌండ్ వస్తుందన్నమాట. CIT, సిట్. DIT, డిట్. FIT, ఫిట్. GIT, గిట్. HIT, హిట్. JIT, జిట్. KIT, కిట్. LIT, లిట్. MIT, మిట్. NIT, నిట్. PIT, పిట్. QUIT, క్విట్. RIT, రిట్. SIT, సిట్. TIT, టిట్. VIT, విట్. WIT, విట్. XIT, సిట్. YIT, ఇట్. ZIT, జిట్. నెక్స్ట్ IG ఫ్యామిలీ వర్డ్స్. FIG, ఫిగ్. CIG, సిగ్. DIG, డిగ్. FIG, ఫిగ్. GIG, గిగ్. HIG, హిగ్. JIG, జిగ్. KIG, కిగ్. LIG, లిగ్. MIG, మిగ్. NIG, నిగ్. PIG, పిగ్. QUIG, క్విగ్. RIG, రిగ్. SIG, సిగ్. TIG, టిగ్. VIG, విగ్.
WIG విగ్. ఇక్కడ VW పలికేటప్పుడు రెండిటికి కూడా వా సౌండ్ వస్తుంది. కానీ వి ప్రొనౌన్స్ చేసేటప్పుడు వి అన్నప్పుడు పైన ఉన్నటువంటి మన దంతాలు అంటే పళ్ళు కింద లిప్కి టచ్ అవుతాయి అన్నమాట. వి ప్రొనౌన్స్ చేయించండి, ప్రాక్టీస్ చేయించండి. W కూడా వా సౌండే వస్తుంది. కానీ W పలికినప్పుడు లిప్స్ రెండు రౌండ్ షేప్లోకి వస్తాయి, ఓలాగా. విగ్ రెండు విగ్గే, కానీ ప్రొనౌన్సియేషన్ పలికేటప్పుడు మన హావభావాలు వేరుగా ఉంటాయి అన్నమాట. XIG సిగ్, YIG ఇగ్, ZIG జిగ్. ఈ విధంగా తోటి అంటే ఈ సౌండ్ తోటి పదాలు పరిచయం చేసి పిల్లలకి కాన్సోనెంట్స్ తోటి అన్ని కాన్సోనెంట్స్ తోటి 3 లెటర్ వర్డ్స్ రాయించి వాళ్ళతోటి కనుక ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండే విధంగా మనం నేర్పిస్తే ముందు ముందు ఏ వర్డ్ అయినా సరే వాళ్ళు కరెక్ట్గా చదవగలుగుతారు. సెంటెన్సెస్. ఇట్ ఈజ్ అ పిగ్. ఈ సెంటెన్స్ ఈరోజు నేర్పించి రిపీట్ ఆల్ ద సెంటెన్సెస్. మనం ఫస్ట్ రోజు నుంచి వాళ్ళకి ఏమేమి సెంటెన్సెస్ నేర్పించామో అవన్నీ కూడా ఒక్కసారి రిపీట్ చేయించాలి. రిఫ్లెక్షన్, రీకాల్ యాక్టివిటీ. మనం ఈరోజు ఏమేమి నేర్పించామో అవన్నీ కూడా ఒక్కసారి స్టూడెంట్స్ తోటి చెప్పించాలి. మౌంటైన్ గ్రూప్ 2. డిస్క్రైబ్, యూజ్. మనం స్కూల్ బ్యాగ్లో ఏమేమి వస్తువులు ఉంటాయి అని చెప్పి పిల్లలతో చెప్పించాం కదా, వాటి గురించి ఇక్కడ ఒక వస్తువు గురించి డిస్క్రైబ్ చేయటం. నేను పెన్సిల్ గురించి చెప్పించాను. ఐ రైట్ విత్ మై పెన్సిల్. నెక్స్ట్ పెన్ గురించి అడిగాను. దిస్ ఈజ్ అ పెన్. నెక్స్ట్ స్కేల్. ద స్కేల్ ఈజ్ యూజ్డ్ టు డ్రా ద లైన్స్. ఎరేజర్ ఎందుకు ఉపయోగపడుతుంది? హీ యూజెస్ అన్ ఎరేజర్ టు రబ్. బుక్స్ గివ్ అస్ నాలెడ్జ్. బుక్స్ వలన ఏం ఉపయోగం? మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం కొన్ని సెంటెన్సెస్ చెప్పి పిల్లలతోటి ఇంకొన్ని సెంటెన్సెస్ గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు చెప్పించి రాయడానికి ప్రోత్సహించాలి. సే వర్డ్ ప్లస్ మ్యాచ్. ఇక్కడ ఫస్ట్ సౌండ్స్ నేర్చుకొని WXYZ, ఈ XYZ WXYZ యొక్క సౌండ్స్ చెప్పి ఆ అక్షరాలు మ్యాచ్ చేసి తర్వాత వాళ్ళతోటి నోట్స్లో రాయించాలి. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ W? V. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ X? X. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ Y? Y. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ Z? J. ప్లేస్ ప్లస్ సే సౌండ్. A to Z. ఏ నుండి Z వరకు లెటర్స్ వరుసగా రాయించి లేదా మనం ఇచ్చిన ఫ్లాష్ కార్డ్స్ ఏ నుండి Z వరకు పెట్టి వాటి యొక్క సౌండ్స్ మళ్ళీ ఒకసారి చెప్పించాలి. ఏ నుండి Z వరకు ఒకళ్ళతోటే మొత్తం సౌండ్స్ అయినా చెప్పించవచ్చు, లేదా మనం ఒక్కొక్క లెటర్ చెప్తుంటే పిల్లలు వాటికి సౌండ్స్ మళ్ళీ మనకి చెప్పడం అన్నమాట. అలా అయినా చేయించవచ్చు. లేదా అన్నీ ఒక్కొక్కళ్ళకి అందరికీ అన్నీ రావాలి అని అంటే కొంచెం టైం తీసుకున్నా కానీ ఏ నుండి Z వరకు అందరినీ అడిగితే బాగుండిద్ది. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఏ? A. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ B? B. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ C? K. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ D? D. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ E? A. What is the sound of F? F. What is the sound of G? G. What is the sound of H? H. What is the sound of I? E. What is the sound of J? J. What is the sound of K? K. What is the sound of L? L. What is the sound of M?
What is the sound of N? N. What is the sound of O? O. What is the sound of P? P. What is the sound of Q? Q. What is the sound of R? R. What is the sound of S? S. What is the sound of T? T. What is the sound of U? U. A. What is the sound of V? V. What is the sound of W? W. What is the sound of X? X. What is the sound of Y? Y. What is the sound of Z? J. ఈ విధంగా పిల్లలతోటి పలికించి వాళ్ళు గుర్తుంచుకునే విధంగా చెప్పించాలి. రీడ్, సిట్, పిగ్, విగ్ ఈ 3 పదాలని పిల్లలతోటి చదివించాలి. రీడ్ 3 సెంటెన్సెస్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా టెక్స్ట్ బుక్లో నుండి 3 సెంటెన్సెస్ని చదివించాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి. రిఫ్లెక్షన్, రీకాల్ యాక్టివిటీ. ఈరోజు మనం ఏమేమైతే చెప్పామో పిల్లలకి అన్ని పదాలు కానీ, సౌండ్స్ కానీ, వర్డ్స్ కానీ, సెంటెన్సెస్ కానీ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయించాలి. స్కై, గ్రూప్ 3. టెల్ 2-3 సెంటెన్సెస్. మనం ఈరోజు స్కూల్ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువుల గురించి చెప్పాం కదా. ఇప్పుడు గ్రూప్ 3 పిల్లలు కొంచెం ఫాస్ట్గా ఉంటారు కాబట్టి ఆ పిల్లలతోటి సెంటెన్సెస్ చెప్పించడం. ద స్కేల్ ఈజ్ లాంగ్. ఐ రీడ్ మై బుక్. ఐ డ్రింక్ వాటర్ ఫ్రమ్ మై బాటిల్. ద షార్ప్నర్ ఈజ్ వైట్. కొన్ని సెంటెన్సెస్ మనం చెప్పి ఇంకొన్ని ప్రతి ఒక్కళ్ళతోటి చెప్పించడానికి ట్రై చేయాలి. వాళ్ళే సొంతగా ఎవరి నోట్బుక్లో వాళ్ళు ఎవరి వర్డ్స్ లేదా ఎవరి సెంటెన్సెస్ వాళ్ళు సొంతగా రాయడానికి ట్రై చేయించాలి. రైట్ 2-3 వర్డ్స్ ఫర్ ఈచ్. WXYZ ఈ 4 అక్షరాలతోటి స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ 2-3 రాయించాలి. W ఫర్ వాచ్, వెల్, విన్. X ఫర్ Xmas tree, xylophone, X-ray. Y for yak, yo-yo, yellow. Z for zebra, zoo, jeep. ఈ విధంగా మనం కొన్ని వర్డ్స్ చెప్పి పిల్లలతోటి ఇంకొన్ని వర్డ్స్ చెప్పించి నోట్బుక్లో రాయించాలి. ప్లేస్, ప్లస్, మేక్ 8 లెటర్ ట్రైన్ ఆఫ్ వర్డ్స్. మొదట ఏ నుండి జెడ్ వరకు వర్డ్స్ ట్రైన్ లాగా పెట్టించాలి, అంటే వరుసగా పెట్టించాలన్నమాట. ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ అన్నీ పెట్టించాలి, ఐడెంటిఫై చేయించాలి, సౌండ్స్ చెప్పించాలి. నేను ఇక్కడ కొన్ని A to Z వర్డ్స్ ఇచ్చాను. ఈ వర్డ్స్ చెప్పించి యాపిల్, బాల్, క్యాట్, డాగ్, ఎగ్, ఫిష్, గోట్, ఎన్, ఐస్, జగ్, కైట్, లయన్, మ్యాంగో, నెస్ట్, ఆరెంజ్, పెన్, క్వీన్, ర్యాట్, సన్, టైగర్, అంబ్రెల్లా, వ్యాన్, వాచ్, ఎక్స్రే, యాక్, జీబ్రా. ఈ విధంగా కొన్ని వర్డ్స్ మనం రాసి పిల్లలతోటి చదివించి అక్కడ మనల్ని ఏమడిగాడు, 8 వర్డ్స్ రాయాలి వరుసగా ట్రైన్లో ఉన్నట్టుగా. అంటే ఏ నుండి ABCDEFGHI వరకు 8 వర్డ్స్. లేదా వాళ్ళు F నుంచి స్టార్ట్ చేశారనుకోండి, అక్కడ నుంచి 8 వర్డ్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి 8 వర్డ్స్ వరుసగా ఉండే విధంగా వాళ్ళతో రాయించాలి. ఈ వర్డ్సే రాయాలని లేదు, వాళ్ళకి ఏవి నచ్చితే అవైనా సరే, ఏవి వస్తే అవైనా సరే రాయించవచ్చు అన్నమాట. బిల్డ్ 8 న్యూ వర్డ్స్. ITIG వర్డ్ ఫ్యామిలీ నుంచి ఒక 8 పదాలు మీనింగ్ఫుల్ వర్డ్స్ రాయాలి ఇక్కడ.
BIT bit, FIT fit, HIT hit, SIT sit, PIT pit, LIT lit, WIT wit, TIT tit, RIT rit, not T that R, RIT rit, BIG big, DIG dig, FIG fig, PIG pig, WIG wig. ఈ విధంగా 8 పదాలు రాయించాలి. క్రియేట్ న్యూ సెంటెన్సెస్. మనం ఇప్పుడు చెప్పినటువంటి అర్థవంతమైనటువంటి ఐటీ పదాలు చెప్పాం కదా, ఆ పదాలకు సంబంధించి సెంటెన్సెస్ తయారు చేయించాలి. వాళ్ళు చెప్పలేకపోయారనుకోండి, అప్పుడు మీరే తెలుగులో సెంటెన్స్ చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తారు. కుక్క చాలా పెద్దది. కుక్క అంటే డాగ్ అని తెలుసు కదా, డాగు బిగ్గు చెప్తారు. ఒకవేళ సెంటెన్స్ ఫామ్ చేయడానికి తెలిస్తే ఈజ్ ఉపయోగించాలి. డాగ్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఈజ్ అని చెప్పాలి అని ద డాగ్ ఈజ్ బిగ్ అనే చెప్తారు. ఒకవేళ చెప్పలేకపోయారనుకోండి, మనమే చెప్తాం. చెప్పి సెంటెన్స్ బోర్డు మీద రాస్తాం అన్నమాట. కరెక్ట్గా రాస్తే వాళ్ళు ఆ సెంటెన్స్ని నోట్బుక్లో రాసుకుంటారు. ఐ ఈట్ అ ఫిగ్. ద పిగ్ ఈజ్ పింక్. షీ హ్యాస్ అ విగ్. I beat the apple. The apple. I beat the apple. The cap is fit. I hit the ball. This is my kit. I sit on a mat. ఈ విధంగా సెంటెన్స్ వాళ్ళతోటి చెప్పించి ఇంగ్లీష్లో రాసి కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయించాలి. ఇక్కడ మనం ఐ బీట్ ది యాపిల్ అని చెప్పాం. ది అని ఎందుకు చెప్పాం? యాపిల్లో ఫస్ట్ లెటర్ ఏ ఉంది, ఓల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాపిల్కి ముందు THE అని రాసినప్పుడు దాన్ని మనం ది అని ప్రొనౌన్స్ చేస్తున్నాము. ఐ బీట్ ది యాపిల్. మీకు కనుక నేను చెప్పేటువంటి ఈ మెథడ్ నచ్చితే షేర్ చేయండి, ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. ఇంకా ఏమైనా పిల్లలకి చెప్పడానికి ఇంకా మనం ఏదైనా చెప్పాలి అని అనుకుంటే, ఏదైనా మీకు ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. రిఫ్లెక్షన్, రీకాల్ యాక్టివిటీ. ఈరోజు మనం పిల్లలకి ఏమేమి నేర్పించామో అవన్నీ కూడా ఒక్కసారి ఓరల్గా చెప్పించాలి. ఇప్పుడు మనం బ్లాక్ బోర్డ్ మీద రాస్తాం కదా, అవన్నీ అక్కడే ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బోర్డు మీద రాసినవన్నీ కనుక మనం చెప్పించామంటే పిల్లలకి బాగా గుర్తుంటాయి అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంగ్లీష్ చాలా బాగా నేర్చుకోగలుగుతారు ఇట్లా కనుక నేర్చుకుంటే. సో బాగా నేర్పించండి. థ్యాంక్ యూ.